మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు నుండి మనకు పక్షము అంటే ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గ్రహ సంచారము మరి యొక్క గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి బాగుండబోతూ ఉన్నది, ఈ 15 రోజులలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ముందుగా ప్రేక్షకులు మీరు జన్మించినటువంటి సమయం కావచ్చును, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకోవడము 100కు 90% పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్యురేట్గా. పేరు బలం పట్టి చూసుకోవడము అది కొంత అక్యురేట్గా ఉంటుంది. కనుక మరొకటి, జన్మనామం వేరు, మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటుంది, అట్లా కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. కనుక మరి ఏ రకంగా చూసుకోవాలి, మరి మన లగ్నం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎవరు, ఏ లగ్నం అయితే ఉంటుందో వారికి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు దాన్ని యాక్టివేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడితే ఎవరు ఏం చేయలేరు. కనుక సింహరాశి అనుకుందాం, ద్వితీయాతో కన్యను యాక్టివేషన్ చేయాలి అంటే ఏమిటి, బుధునికి సంబంధించింది ఏం చేయాలి. అదేవిధంగా మకరం అనుకుందాం అంటే కుంభము వీరికి ద్వితీయాతు. సో ఇట్లా ఏ రాశుల వారు లగ్నం ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. మరి ఈ 15 రోజులలో జరగబోయే మంచి చెడు మార్పుల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా చూసుకుంటే, మరి సింహరాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు ప్రవేశించడము వీరికి ఎంతో అద్భుతము అని చెప్పవచ్చును. ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంచబోతున్నది. మరియు ప్రభుత్వ రంగాలలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉండబోతున్నది. అదేవిధంగా కుటుంబ సంబంధాలను, ప్రేమను మరియు గృహంలో ఆనందాన్ని పెంచబోతున్నది శుక్రుని మూలకంగా. అదేవిధంగా బుధుని మూలకంగా మనకు బుధ ఆదిత్య యోగాన్ని ఏర్పరిచేటువంటి పరిస్థితి ఉంది. అద్భుతమైనటువంటి తెలివితేటలు, విద్యకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందర్భము అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా గురువు మరి కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చును, విద్యకు అదేవిధంగా సంభాషణ కావచ్చును, అదేవిధంగా చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పుకోవచ్చును. మేధోపరమైనటువంటి చర్చలు, ప్రణాళిక ద్వారా అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. ఇక అదేవిధంగా శని, కుజ, రాహువులను చూసుకున్నట్టయితే మరి ప్రయాణాన్ని ఏదైతే ఉందో, మీరు ఏదైతే ప్రయాణాలు కానీ దీర్ఘకాలిక ప్రభావాలను కొంచెం చూపిస్తుంది. దీర్ఘకాలిక ప్రభావాలు అనేటువంటివి కొంత మీరు అర్థం చేసుకోవాలి. ఇక అదేవిధంగా మరి ఈ మేషరాశికి సంబంధించినటువంటి పరిస్థితిలో భాగంగా భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము, 1వ పాదము, అశ్విని నక్షత్రం కూడా ఉండబోతున్నది. మరి వృత్తి, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్యము, విద్య మరియు కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి నెల మధ్యలో జరిగేటువంటి సూర్య సంచారం ఒక ముఖ్యమైనటువంటి మార్పుకు సూచన అని తెలియడం గుర్తుంచుకోండి. అదేవిధంగా వృత్తి మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో భాగంగా చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు 17 తర్వాత విశేషమైనటువంటి మార్పులు ఉన్నవి. అదేవిధంగా మనకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడము కావచ్చును, మీ సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి, అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అదేవిధంగా 3వ వారం నుండి వృత్తిలో సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులపై విజయం అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఏమైనా పోటీ పరీక్షలు కావచ్చును, ఏమైనా మనకు ఈ యొక్క
లైక్ గేమ్స్ విషయంలో ఎవరైతే ఉన్నారో వారికి విజయం వాటిల్లేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది, ఇదైతే గమనించుకోండి. ఇంకా విజయం సాధించడానికి కొంచెం చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ నెలలో ఎండింగ్ వరకు. ఇంకా చూసుకున్నట్టయితే సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరి వృత్తిలో సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి 3వ వారం తర్వాత గమనించుకోండి. ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే అనవసర ప్రయాణాలు, ఆరోగ్య సమస్యల వల్ల ధన వ్యయం జరగవచ్చు అనేటువంటిది. మరి ఇంకా ఊహించని ఖర్చులు కూడా కొంత విపరీతంగా పెరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, విపరీతంగా పెరుగుతున్నాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఎంత ఆదాయం వచ్చినా కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి, గమనించుకోండి. షేర్ మార్కెట్ అదేవిధంగా స్పెక్యులేషన్లకు ఇది సరైనటువంటి సమయం కాదు, గమనించుకోండి మేషరాశి వారు. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను చూసుకున్నట్టయితే కడుపు సంబంధిత సమస్యలు అధికంగా కనబడుతున్నాయి. అజీర్తి కావచ్చును, అదేవిధంగా రక్త సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నాయి. మరి కొంత గుండె ఛాతి భాగంలో జాగ్రత్త అవసరం, నొప్పి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా యోగా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది లభించేటువంటి పరిస్థితి ఉంది, గమనించుకోండి. కుటుంబ జీవితము అనేటువంటి విషయంలో చూసుకున్నట్టయితే మరి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడుతున్నాయి. అదేవిధంగా వారి వృత్తిలో కూడా పురోగతి ఉంటుంది. అదేవిధంగా కొంత దాంపత్య జీవితానికి శుభసూచకం అని చెప్పుకోవచ్చును. పిల్లల విషయంలో కొంత శ్రద్ధ అవసరము, వారి ఏకాగ్రత తగ్గవచ్చును. మీ పిల్లలు చదువు రీత్యా ఏకాగ్రత తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నవి. మొండితనం ప్రదర్శించవచ్చు పిల్లలు. మరి ఈ యొక్క 17వ తారీఖు తర్వాత కొంచెం చదువులో పురోగతికి సహాయపడేటువంటి పరిస్థితి ఉంది పిల్లలకు సంబంధించి. ఇంకా వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో మరి వ్యాపారానికి సంబంధించినటువంటి భాగస్వామ్య వ్యాపారాలు కొనసాగుతాయి. కానీ భాగస్వాములతో పారదర్శకంగా ఉండడం ముఖ్యము అనేది గమనించుకోండి. కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి, పెద్ద అప్పులు చేయడానికి ఇది సరైనటువంటి సమయం కాదు అనేటువంటిది గమనించుకోండి. వ్యాపార విస్తరణ ప్రణాళికలకు ఈ వచ్చే నెలకు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ 15 రోజులు ఓపికగా ఉండడం మంచిది అని చెప్పుతూ ఉన్నాం. మరి విద్యార్థులకు సంబంధించిన విషయాలను చూసుకున్నట్టయితే కొంత నిరాశ చెందాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏకాగ్రత అనేటువంటిది కొంత తప్పవచ్చును. జ్ఞాపక శక్తి అనేటువంటిది కొంత మందగించేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇంకా చూసుకున్నట్టయితే మనకు జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి అద్భుతంగా పెరుగుతుంది ఎప్పుడు మనకు 17వ తారీఖు తర్వాత. ఇక పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. కష్టపడితే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి, ఇది గమనించుకోండి. మరి పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటయ్యా అంటే మరి మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నందున ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం కావచ్చును. అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించడం ఎంతో మంచిది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని గణపతిని పూజించడం ఎంతో శ్రేయస్కరము. అదేవిధంగా సంతానం కోసము, వివాహం కోసము తప్పకుండా కూడా గణేష స్తోత్రం పఠించడం మంచిది. ఇది ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది అని చెప్పడం జరుగుతున్నది. కనుక మేషరాశి వారు తప్పకుండా కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి. అంతా అమ్మవారి అనుగ్రహంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.